వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల చీలికలు రావా? పార్టీలు మారరా? ఎందుకు మారరు? ఇప్పుడు స్థానికంగా కొంతమంది మేయర్లు, చైర్పర్సన్లు వెళ్ళట్లేదా? ఎమ్మెల్యేలు వెళ్తారా? ప్రయత్నాలు జరగచ్చు, కాకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకోదలుచుకోలేదు కాబట్టి ఆగుతున్నారు. పిలిస్తే వస్తారేమో. అయితే ఇప్పుడు ఎంపీలు వెళ్ళిపోతున్నారు అన్న ప్రచారం మాత్రం ఇంకా వాస్తవ రూపం దాల్చలేదు. 4 ఎంపీలు వెళ్ళిపోతున్నారంటే అట్లాంటిది ఉన్న సంకేతం ఏమీ కనిపించట్లేదు. నెంబర్ 1. ఎందుకంటే ఉన్న 4 మిథున్ రెడ్డి విపరీతమైన లాయలిస్ట్, అలాగే ఆయన పేరేంటి, మన అవినాష్ సొంత సోదరుడు, అతని కోసమే ఇంత రచ్చ నడిచింది కాబట్టి అతను వెళ్ళే పరిస్థితి లేదు. గురుమూర్తి వీర విధేయుడు, ఆయన ఎక్కడికి వెళ్ళడు. అరకు ఎంపీ ఎక్కడికి వెళ్తుంది? ఆవిడైనా సరే వేరే ఛాయిస్ లేదు, వెళ్తే ఆవిడ వెళ్ళాలి. కానీ ఆమె ఇప్పుడు ప్రస్తుతం లాయలిస్ట్గా ఉంది, అక్కడ ఒక ఛాయిస్. రాజ్యసభ సభ్యులు ఇప్పుడు 11 మంది ఉన్నారు. క్రిందసారి తెలుగుదేశం పార్టీ తరఫున 6 ఉంటే 6లో 4 వెళ్ళారంటే వాళ్ళు వెళ్ళిపోలేదు, చంద్రబాబు గారు పంపిస్తే చేరారు. వాళ్ళే కదా మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నది బీజేపీ తరఫున కానీ ఇటు కానీ. అట్లాగే ఇప్పుడు జగన్ పంపిస్తే వెళ్ళాలి కానీ గబక్కన వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కాదు. పరిమళ నత్వాన్ని ఎక్కడికి వెళ్తాడు, విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్తారు, వైవి సుబ్బారెడ్డి ఎక్కడికి వెళ్తారు, కృష్ణయ్య ఎక్కడికి వెళ్తారు. ఇప్పుడు కృష్ణయ్య వెళ్తే వెళ్ళాలి. అయితే 2/3 చీలాలి. ఇక్కడ 11 మంది అన్నప్పుడు దగ్గరగా 7-8 మంది వెళ్ళిపోవాలి. 7 వెళ్ళాలి కనీసం. 7 వెళ్ళడం సాధ్యమైతేనే చీలిక సాధ్యమవుతుంది, లేకపోతే సమస్య అవుతుంది. లేదా సాంతర రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడాలి. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నం బీజేపీ ఆశీస్సులతో జరగాలి కానీ మామూలుగా కుదరదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా సుభాష్ చంద్రబోస్ పార్టీ మారుతున్నారు అంటూ నిన్నంతా ప్రచారం జరిగింది. దానికి ఆయన తోసిపుచ్చారు. బేసిక్గా సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ నాకు తెలిసి అయితే పార్టీ మారరు, నాకున్న అవగాహన మేరకు. ఎందుకంటే వాళ్ళని తెలుగుదేశం తీసుకుని ఏం చేయగలిగేది లేదు. రెండవది, వాళ్ళు వీర లాయలిస్టులు. కాంగ్రెస్తో విభేదించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈయన వైపుకి వచ్చిన వాళ్ళు. అలాంటిది వాళ్ళకి తగిన గౌరవం కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులు ఇచ్చారు, ఆ తర్వాత టైంలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఏకంగా. అట్లాంటి వాళ్ళు ఎందుకు మారిపోవాలి పార్టీ ఇప్పుడు? అది ఆలోచించాల్సిన అంశం.